హలో గాయ్స్, ఇదైతే దివాళీ వ్లాగ్ అనమాట. యాజ్ యూజువల్గా ఈసారి కూడా 1 వీక్ లేట్తో వచ్చాను. బట్ ఓకే, యాజ్ యూజువల్గా మార్నింగే పూజ అయితే చేసేసుకుని మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా, ఇలా సపరేట్గా కూడా పెడతాము. ఇంకా ఈసారి దివాళీ మా బాయ్స్ ఎంజాయ్ చేసినట్టు ఇంకెవ్వరూ ఎంజాయ్ చేయలేదు. దే ఎంజాయిడ్ లాట్. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక క్రాకర్ కూడా నేను కాల్చలేదు. వై బికాస్ ఎందుకో మరి కుదరలేదు. అలా అయిపోయింది దివాళీ రోజంతా. కానీ నాగుల చవితి రోజు మాత్రం ఫుల్గా కాల్చేసాను. ఒక్కదాన్ని కూర్చొని మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ కాల్చి పడేసాను. అండ్ ఇంకా షార్ట్స్ విషయంలోకి వచ్చేసరికి కొన్ని ఫ్లాప్ అయినాయి అండ్ కొన్ని బాగానే వచ్చినాయి. మా బేబీ అయితే ఇంత పెద్ద సౌండ్స్ వచ్చినా కూడా అస్సలు రియాక్ట్ అవ్వలేదు. చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. ఐ మీన్ ఎంజాయ్ ఇన్ ద సెన్స్ మంచిగా పడుకుని పోయింది. చిన్న ఫోటోషూట్లా చేసిన వెంటనే పడుకుని పోయింది. చూసారా ఎలా స్క్రీమ్ చేస్తుందో పక్క నుంచి, మీకు సౌండ్ వస్తుంది కదా. అండ్ ఇది చేసేటప్పుడు అయితే పాపం ఎన్ని ట్రై చేశారో 6 or 7 వేస్ట్ అయినాయి. ఫైనల్గా ఒక్కటి మాత్రమే పైకి వెళ్ళింది. దానికి కూడా చిన్న కన్నం ఉంది చూడండి, అయినా అది బాగానే వెళ్ళిపోయింది. అప్పుడే మా డాడీ అంటున్నారు వేస్ట్ అనేదే బెస్ట్లా పైకి వెళ్తుంది అని చెప్పి. లైఫ్లో కూడా అంతే, కొంతమంది మీరు వేస్ట్ అంటారు కానీ వాళ్ళే లైఫ్లో ఫస్ట్ షైన్ అవుతారు. నేను అలా చాలామందిని అయితే చూశాను. అండ్ ఎవ్రీ ఇయర్ దివాళీ కన్నా ఈ ఇయర్ దివాళీ ఇంకా బాగుంది. మా డాడీ అయితే ఇంకా ఎంజాయ్ చేశారు. అల్లుళ్ళందరితోని హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్ కదా. ఇలా అందరూ కలిసి ఉండి ఏదైనా ఫెస్టివల్ చేసుకున్నామంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మ్యాండేటరీగా పిక్స్ అయితే తీసుకుంటున్నాం కదా ప్రతి ఫెస్టివల్కి, అలానే ఇవి కూడా తీసేసుకున్నాము. నైట్ అయితే ఇంకా ఫుడ్ ఏమైతే చేసుకున్నా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు.